పెళ్లికి ముందు వచ్చే వారందరూ కూడా తన కుమారుని పెళ్లి కొరకై గొప్ప విందు చేశాడంట, గొప్ప పొట్టేలు వధించాడంట, ఉన్నతమైన విందు చేశాడు రాజుగారు. అందరికీ రాజు కాబట్టి ఊరు వారందరికీ ఇన్విటేషన్ చేయాలంట. మనకైతే అంత శక్తి ఉండదు కానీ, మనకైతే అంత బలం ఉండదు కానీ, ఒక ఎమ్మెల్యే ఎంపీకి అయితే ఊరు మొత్తం భోజనం పెట్టే కెపాసిటీ ఉంటుంది, అంతే కదా. ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే అయితే అవసరం ఊరు మొత్తాన్ని కూడా వండుతూనే ఉన్నాడు, తినేంత వరకు పెట్టండి అంటాడు. నేను ఒకరోజు నలంద విద్యా సంస్థలు అలా కొడుకు పెళ్ళయింది, ఆయన రెడ్డి గారు, ఆయన కొడుకు పెళ్ళయింది. మా ఇంట్లో ఒక లెక్చరర్ ఒక అతను అద్దెకుంటున్నాడు. ఆ లెక్చరర్ అన్నాడు, అందులో నలందలో ఫ్యాకల్టీ పని చేస్తున్నాడు. పాస్టర్ గారు, నేను మిమ్మల్ని అన్నయ్య నేను ఇద్దరిని కూడా ఈరోజు నా తరపున నేను ఆ భోజన కార్యక్రమం తీసుకెళ్తాను అన్నాడు. ఎక్కడికంట? విఐపి రూమ్లో తీసుకెళ్తాడంట. విఐపి హాల్ ఒకటి ఉంది, బయట లోకల్లో తినేది తిండి ఒకటి ఉంది, లోపల విఐపీస్ తినేది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు తినే భోజనం ఒకటి ఉంది. నేను అందులో తీసుకెళ్తాను, మీరు రండి అన్నాడు. ఆడికి వెళ్తే ఆచార్యం ఏంటో అదేంటో కానీ ఎన్నూరు నుంచి వచ్చి తెలియదు కానీ అసలు ఎంతమంది జనం అంటే దగ్గరగా 7,00,000 మంది జనం ఉన్నారో తెలియదు. అంతమంది కూడా ఆయన ఆహారాన్ని పెట్టాడు, ఎందుకంటే ఆయన ధనవంతుడు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. లోపలికి వెళ్తే ఎలా ఉందంటే భోజనం అసలు అట్లా ఇట్లా లేదండి. లోపలికి వెళ్ళగానే అసలు లోపలంతా కూడా లైన్గా ఉన్నాయి. ఒకటేమో చికెన్ అంట, ఒకటేమో నాటుకోడి అంట, ఒకటేమో ఫ్రాన్స్ అంట, ఒకటేమో ఫిష్ అంట, ఒకటేమో యాటకూర అంట, ఒకటేమో పీతలు అంట, ఒకటి రొయ్యలు అంట, ఏదో మొత్తం లైన్గా మొత్తం కూడా ఫ్రై కర్రీ అదన్నీ జీడిపప్పుతో చేసి ఆడ పెట్టారు. ఇక తినండి అంటున్నారు. ఏంటంటో ఎంత ఉన్నా కానీ, ఎంత టేస్ట్ ఉన్నా కానీ అంతేగా తినేది. అంతకంటే ఎక్కువ తింటే అనాయించుకోలేదు. లోపలికి వెళ్ళాను, చక్కగా భోజనం చేశాను, విఐపి భోజనం చక్కగా చేశాను, సంతృప్తిగా పిలిచాడు, చక్కగా భోజనం చేశాను. ఆయన పిలిచినప్పుడు నువ్వు వెళ్తే మేము చేయలేదంటే భోజనం అందేదా, తినేవారమా? కానీ ఆ రాజుగారంట ప్రపంచాన్ని పిలిచాడంట. దేవుని స్తోత్రం. తన కుమారుడు పెళ్లికి ప్రపంచాన్ని పిలిచాడంట. ప్రపంచాన్ని పిలిస్తే ధనులు రాలేదంట, ధనవంతులు రాలేదంట. ఎందుకని? ధనవంతులు రాలేదు, ధనులు రాలేదు. పిలిచిన వాళ్ళు ఎవరు గ్రహించలేకపోయారు. ఇప్పుడు దాకా కూడా ప్రపంచం ఎవరు పిలిచారో ఆ పిలిచిన దేవుణ్ణి, పిలిచిన రాజుని గ్రహించలేకపోయారు. ఇప్పుడు దాకా కూడా పిలిస్తే అందరూ రాలేదంట. ఆ రాజు గారికి చాలా బాధ వేసిందంట. నేను పిలిచిన వారు రాలేదయ్యా, ఎంతసేపు చూసినా కానీ ఇవాళ 12 గంటలు ప్రార్థన పెట్టి ప్రార్థన చేద్దాం సంఘం కొరకు, కుటుంబాల కొరకు అంటే ఎంతమంది వచ్చారు? ఎదురు చూస్తా ఉన్నా, వస్తారేమో ప్రార్థన చేద్దాం, వస్తారేమో అని. ఎంతమంది దీన్ని వినియోగించుకున్నారు? ఎంతమంది అవకాశాన్ని వినియోగించుకున్నారు? ఎంతమంది ఆ పిలుపును వినియోగించుకున్నారు? నిజంగా మీరు చాలా ధన్యులు. మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన తోటలో పనికి వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు జీతం ఇస్తాడు. మీ క్రియలు దేవుడు చూస్తున్నాడు. కొంతమంది క్రియలు దేవుడి ఎదుట సంపూర్ణంగా కనిపించలేదంట. ఆ రాజుగారు పిలిస్తే ఎవరు రాలేదు కానీ ఇంక రాజుగారికి చాలా బాధేసి దాసుని పిలిచాడంట. అరే మనం గొప్ప గొప్ప వారిని పిలిచాం కానీ వారు మన పిలుపు ఎందుకు చేయలేదురా, వారు మన పిలుపు నిర్లక్ష్యపరిచారా. నువ్వు వెళ్ళి దీనుల్ని పిలవండిరా, దరిద్రుల్ని పిలవండిరా, జీవితంలో ఓడిపోయిన వారిని పిలవండిరా. ఇదిగో దరిద్రుల్ని, ఎన్నిక లేని వారిని, పెంట కుప్పలో ఉన్న వారిని పిలవండి. వారు నా పిలుపు వినగానే వస్తారు. హల్లెలూయా. వారు నా పిలుపు వినగానే వారు ఖచ్చితంగా నా మీదకి వస్తారు అని దాసులను పంపించి చెట్ల వెంట, గుట్ల వెంట, కంచెల వెంట ఈ ఏర్లోళ్ళు, పిచ్చోళ్ళు, దీనులు, దరిద్రులు ఎక్కడ ఉంటారు? పట్టి తీసుకునే వాళ్ళు కంచెల పక్కన ఉండేది. కంచెల పక్కన, గుట్టల పక్కన
ఆ చిక్కు కాగితాలు ఏరుకుంటా, ఆ పేడ దెబ్బలు ఆ పేడ దెబ్బలు ఏరుకుంటా, పొలంలో పని చేసుకుంటా, ఒళ్ళంతా మసగూసుకొని, పొలం పూసుకొని, బరిగొడ్లు కాసుకుంటా, ఎర్రటెండలో బరిగొడ్లు కాసుకుంటా, భయంకరమైన జీవితాలు జీవిస్తూ ఆర్థికంగా సఫర్ అయిపోయి, జీవితంలో ఓటమి పాలైపోయి, ఏదో చిన్న చిన్న పనులు, కొద్దిపాటి పనులు చేసుకుంటూ, అసలు ఏమీ కాళ్ళు చేతులు లేనైతే ఆ గుడి కడ కూర్చొని అడుగుకుంటూ బ్రతుకుతుంటారు. వాళ్ళ పిల్లలు పంపిస్తే దాసుని వెళ్ళి, రాజుగారు వెళ్తున్నాడయ్యా, ఆయన భోజనం చేశాను మీ అందరికంటే సరికే అసలు ఎక్కడో అక్కడ పరిగెత్తుకుంటా రాజు దగ్గరికి వచ్చాడు. చెప్పలు కూడా ప్రభుత్వ దేవుని స్తోత్రం. విందుశాలంతా కూడా